అందరికీ నమస్కారం. నేను మీ గోపాలకృష్ణ గురుప్రోలు. దయచేసి నేను చెప్పే ప్రతి మాట కూడా ప్రతి తల్లిదండ్రులు వినాలి, ప్రతి అమ్మాయి వినాలి, ప్రతి అబ్బాయి కూడా వినాలి. అదేంటంటే ఈ రోజున అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే తన కూతురి జీవితం బాగుండాలని కోరుకోవడం తప్పులేదు, మంచిదే. కానీ అది అత్యాశగా ఉండకూడదని మన నేటి నేటి సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు అత్యాశను తగ్గించుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ రోజున ఆడపిల్ల తల్లిదండ్రులు నా కూతురికి అమెరికా సంబంధం చేయాలి, నా కూతురికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి, నా కూతురికి 10 ఎకరాలు ఉన్న అబ్బాయిని చేయాలి అని పనికిమాలి ఆలోచనలతో అత్యాసపోవడంతో ఈ రోజున అవతల అబ్బాయి ఎలాంటి వాడు అనేది మనకు తెలియదు. తీసుకెళ్ళి మీ అమ్మాయిని ఒక గోతులో దింపేయడము, ఒక ఊబిలోకి దింపేయడము, లేదా ఒక నరకంలో వదిలేయడము, లేదా తన ప్రాణం పోయేటట్టుగా దాని బాధ్యులుగా మీరు అవుతున్నారు. ఇది గమనించండి. అమ్మాయిని మీ అమ్మాయి బాగుండాలంటే అక్కడ కోట్లు కాదండి కావాల్సింది, అక్కడ ఆస్తులు అంతస్తులు కాదండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండి, అమెరికా సంబంధం కాదండి. అదేం కావాలంటే తనని కూతుర్ని, మీకు రావాల్సిన అల్లుడు మీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకొని 3 పూట్ల తిండి పెట్టి తన ప్రేమగా చూసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రోజున ఒక అందగాడు దొరికాడు, అది ఒక ఏఎన్ఆర్ సంబంధం దొరికింది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికాడు. ఇది చాలా తప్పుడు పద్ధతి అండి. ఒకప్పుడు అది, ఇప్పుడు అలా లేదండి. అందుకే నేను చిన్న ఉదాహరణకే ఇప్పుడు వీడియో దీనికి లింకప్ చేసి పెడుతున్నాను, మీరు పూర్తిగా వినండి. ఎలా ఉన్నారంటే దీని తగ్గట్టు ఆడవాళ్ళు కూడా తక్కువ తినలేదండి, ఆడవాళ్ళు కూడా అలా ఉన్నారండి. ఏమండి, ఆడవాళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నారండి. మగాళ్ళు అనడమే కాదండి, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను అందరు ఆడవాళ్ళని చెడ్డవాళ్ళు అంటలేదు, అందరు మగాళ్ళని చెడ్డవాళ్ళు అంటలేదు, అందరు మగాళ్ళని మంచివాళ్ళు అంటలేదు, అందరు ఆడవాళ్ళని మంచివాళ్ళు అంటలేదు. అటు ఇటు ఉన్నారు. కానీ సొసైటీలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నానండి. సరే, ఆలస్యవంతగా వీడియో ఏదో మనం చూసేద్దారే. ప్రతి అబ్బాయి అమ్మాయి అలాగే ఆడపిల్ల అన్న తమ్ముళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఉద్దేశాలు ఏంటనేది మీకే వదిలేసాను. అలాంటి వాళ్ళు ఎంతోమంది సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటి విషయాలు చెప్తున్నా కానీ ఇంకా మీకు ఆస్తుల పిచ్చి కానీ, డబ్బు పిచ్చి కానీ, అందం పిచ్చి కానీ పోవట్లేదు. అవునండి, ఈరోజున్న అందం రేపొద్దున పోవచ్చు, చెప్పలేం. ఈ రోజున్న డబ్బు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున ఆస్తి రేపు పొద్దున్న ఉండకపోవచ్చు. కానీ మనసుకి ఇంపార్టెంట్ ఇవ్వండి. అందం ఉండాలి కాదంటలేదు, శుద్ధి మించిన అందం మనకు అవసరం లేదు. ఆస్తి ఉండాలి ఉండకూడదు అంటలేదు, శుద్ధి మించిన ఆస్తి కోసం మనం ఆశపడకూడదు. అలాగే ఉద్యోగం ఉండాలి, ఆ ఉద్యోగం మన ఆడబిడ్డ మన అల్లుడు కంటికి రెప్పలా చూసుకుంటాడా లేదని ఇంపార్టెంట్. ఏమండి, ఉంటారండి. 30 తులాల బంగారం ఇంకా 50 లక్షల కట్నం ఇచ్చి కూతురు పెళ్లి చేస్తే అత్త మామ ఇంకా భర్త కలిసి ఆమెను ముగ్గురు కలిసి రోజు దారుణంగా కొడుతున్నారు, ఇంకా కట్నం కావాలని వేధిస్తున్నారు. అట్లాంటి కఠినమైన పరిస్థితిలో అమ్మాయి వాళ్ళ తండ్రికి కాల్ చేసి ఇంటికి పిలిస్తే అమ్మాయి వాళ్ళ తండ్రిని భర్త ఇంకా అత్త మామలు ముగ్గురు కలిసి కొట్టి చంపేసిళ్ళు. 4 సంవత్సరాల నుండి వీళ్ళు సంసారం చేస్తున్నారు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లని ఇవ్వడమే పాపం అయిపోయింది ఆ మనిషికి. ఇట్లాంటి వాళ్ళు మనిషి లెక్క కాదు, ఆత్మ లెక్క కూడా తిరగొద్దు మన సమాజంలో. విన్నారు కదండి వీడియో అనేది. ఈ రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉంది, కొంతమంది మగాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఏదేమైనా కానీ అమాయకమైన ప్రజలే నష్టపోతున్నారు, అమాయకమైన ఆడపిల్లలు, అమాయకమైన అబ్బాయిలే నష్టపోతున్నారు తప్పించి అతి తెలివితేటలుగా క్రూరత్వంగా బ్రతికే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ నష్టపోవట్లేదు. ఖచ్చితంగా దయచేసి ప్రభుత్వం వారు ఇలాంటి విషయాల్లో స్పందించి సరైన పనిష్మెంట్ ఇవ్వాలనే సొసైటీ కోరుకునేది.